దేవుడు అని పిలువబడటానికి చాలా అర్హతలు కావాలి. దేవుడంటే పరిశుద్ధుడై ఉండాలి. ఆయన పరిశుద్ధుడు. యేసు ప్రభు ఏం చెప్పాడు? నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు. దేవునికి లక్షణాలు కామము, క్రోధము, మదం. కామక్రోధ మదమత్సరములు ఉంటే దేవుడు అని పిలువబడటానికి అర్హత లేదు. దేవుడు పరిశుద్ధుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడై ఆయన అన్నాడు, నన్ను వెంబడించి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధుడై ఉండండి. సహోదర ప్రేమ కలిగి ఉండండి. కాబట్టి దేవుడు ఆత్మ వలన శరీరధారిగా ఈ భూలోకంలో పుట్టాలి. అంటే మానవ కలయిక, అంటే స్త్రీ పురుషుల కలయిక ద్వారా దేవుడు పుట్టడు. పరిశుద్ధాత్మ వలన పుట్టాలి. స్త్రీ పురుష కలయికల ద్వారా మనం ఎలా పుడుతున్నాము, అలా దేవుడు కూడా స్త్రీ పురుష కలయికల ద్వారా పుడితే ఇక దేవుడేమవుతాడు? దేవుడికి కామం ఉండదు, మదం ఉండదు, మత్సరం ఉండదు, క్రోధం ఉండదు, అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, పగ ఉండదు. ఆయన రక్షించడానికి వచ్చాడు. యెషయా గ్రంథంలో ప్రవచనం ఏముంది? యెషయా 25వ అధ్యాయము 22వ వచనములో ఉంటుంది కదా, బుదిగాంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, నేనే దేవుడను, నేను తప్ప మరొక దేవుడు మీకు లేడు అని అక్కడ వెల్లడి చేశాడు. నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి ఆయన రక్షకుడై ఉన్నాడు. తిమోతి 1:15లో ఉంది కదా. అదే ప్రకారంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనములో నరహత్య చెయ్యవద్దు, నరహత్య చేయువాడు విమర్శనకు లోనగును. ఎవరిని చంపమని ప్రభువు చెప్పలేదు. ఎవరిని చంపకండి, ఎవరిని కొట్టకండి, ఎవరిని ద్వేషించకండి, పగబూనకండి, రక్షించండి, మీకు చేతనవుతే సహాయము చేయండి. ఎవరిని కూడా ద్వేషించవద్దు. పగ తీర్చుకునేట దేవుని చిత్తము కానీ మీ చిత్తము కాదు. కాబట్టి దేవుని పేరు చెప్పి, మతోన్మాదాల పేరు చెప్పి మనుషులను ఒకరినొకరు నరుక్కుంటూ చంపుకుంటూ ఉంటే ఇది భక్తి ఎలా అవుతుంది? ఏ గ్రంథంలో చూసినా నరహత్య చెయ్యవద్దు, దొంగిలించవద్దు, వ్యభిచరించవద్దు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, నీ పొరుగువాని భార్యనైను, సొత్తునైనను, గాడిదనైను, దూడనైనను, చివరికి పూసిక పుల్లనైనను నువ్వు అపహరించవద్దు, కోరుకోవద్దు. పరిశుద్ధ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారముగా మీరును పరిశుద్ధుడై ఉండి. నరహత్య చేయువాడు విమర్శకు లోనవును. నరహత్య చేయవద్దని చెప్పాడు, దొంగిలించవద్దని చెప్పాడు, వ్యభిచరించవద్దని చెప్పాడు, అబద్ధం ఆడవద్దన్నాడు, బూతులు తిట్టొద్దన్నాడు, దొంగతనము చేయొద్దన్నాడు, మోసము చేయొద్దన్నాడు, లేని మాటలేవి చెప్పొద్దన్నాడు, కల్పనమైనటువంటి మాటలు మాట్లాడకూడదు, దొంగ ఆహారాలు చేయకూడదు, కుట్రబూనకూడదు. ఇవన్నీ హేయమైన లక్షణాలు. అవి దేవునికి ఇష్టము కాదు. అది భక్తి జీవితానికి అనుకూలమైనది కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే పరిశుద్ధంగా బ్రతకడానికి నేర్చుకోవాలి. భక్తి అంటేనే పరిశుద్ధ జీవితం, పరిశుద్ధమైన ప్రవర్తన. దేవుణ్ణి మనము ధరించాలి. దేవుని యొక్క స్వభావం మనలో ఉండాలి. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనమును పరిశుద్ధులై ఉండాలి. అలా బ్రతకగలిగితేనే, ప్రవర్తించగలిగితేనే క్రైస్తత్వంలోనికి రండి, నన్ను వెంబడించండి. క్రైస్తవత్వంలోనికి వెంబడించడం అంటే ఏదో వేలాకోలమా? ఇవన్నీ ఇలా నెరవేరుస్తేనే క్రైస్తత్వం. ఊరికే మతం మారిపోతుందా? మతం మార్చేయడానికి వేలకోలంగా ఉందా? బైబిల్ చెప్పినటువంటి హెచ్చరికలు, రూల్స్ అవన్నీ కూడా లేఖనముల ప్రకారంగా నడుచుకోవాలంటే మానవులు చాలా కష్టం. అలా నడుచుకోగలిగితేనే క్రైస్తత్వంలోనికి, అలా నడుస్తేనే క్రైస్తవులు. అలా నడిస్తేనే నన్ను వెంబడించండి, నన్ను ప్రభువుగా అంగీకరించండి. నాలో పరిశుద్ధత ఉన్నది కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండండి. కాబట్టి క్రీస్తు యొక్క మనస్సును మీరు ఆయుధముగా ధరించండి.
క్రీస్తు శరీర విషయంలో శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించమని పేతురు 4వ అధ్యాయంలో చెప్పబడింది. ఆయన మనసును మనం ధరిస్తేనే భక్తి, అదే క్రైస్తత్వం. కాబట్టి నోటి మాటలు మాట్లాడి ఇదిగో అక్కడ ఇక్కడ మతం మారిపోతుంది, ప్రభువులోకి నడిపించేస్తున్నారంటే ప్రభువులోకి నడిపించడం అసమస్య కాదు. క్రైస్తత్వం అనేది అసమస్య కాదు, చాలా భయంకరమైనటువంటి విధానం. అవన్నీ చేయగలిగితేనే నీకు మోక్షం దొరుకుతుంది. నీ శరీరాన్ని బట్టి నడుచుకుంటే కాదు, దేవుని మహిమగల ఆత్మను బట్టి నడుచుకుంటేనే క్రైస్తత్వం. ఆ విధముగా బ్రతకాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్.